సెమెన్ అనాలిసిస్ అంటే బేసిక్ స్పర్మ్ టెస్ట్. అది మగవాళ్ళల్లో వీర్య కణాలు అంటే స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది అని తెలుసుకునేది బేసిక్ టెస్ట్. సో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వాళ్ళకి మగవాళ్ళలో బేసిక్ ఇవాల్యుయేషన్ ఫస్ట్ సెమెన్ అనాలిసిస్ తోటి స్టార్ట్ అవుతుంది. సో సెమెన్ అనాలిసిస్ మనకి కామన్గా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఆర్ఎల్స్ ప్రిఫరబుల్లీ ఫర్టిలిటీ సెంటర్స్లో చేయడం జరుగుతుంది. సెమెన్ అనాలిసిస్ చేసే ముందు మనకి మినిమం గ్యాప్ 2 to 5 days గ్యాప్ పెట్టుకొని ఫర్టిలిటీ సెంటర్లో శాంపుల్ ఇవ్వాల్సి వస్తుంది. సో సెమెన్ అనాలిసిస్లో మనం ఏమేం చెక్ చేసుకుంటాము? ఫస్ట్ వాల్యూమ్, మొత్తం సెమెన్ వాల్యూమ్ ఎంత ఉంది అని చెక్ చేస్తాము. తర్వాత కలర్, సెమెన్ కలర్ అనేది మనకి లైట్ వైట్ టు ఎల్లోయిష్ కలర్ ఉంటుంది. అండ్ సెమెన్ కౌంట్ పర్ ఎంఎల్ మినిమం 14 మిలియన్ కణాలు అనేవి ఉండాల్సి ఉంటుంది. అండ్ స్పర్మ్ లో కూడా ఎన్ని కదలికలు ఉన్న స్పర్మ్స్ ఉన్నవి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అవి మినిమం 40 to 42% ఉండాల్సి ఉంటుంది. అండ్ మంచిగా కనబడే స్పర్మ్స్ అంటే ఒక్కొక్క స్పర్మ్ కి కూడా మనకి హెడ్, మిడిల్ పీస్, టేల్ అనేది ఉంటుంది. ఎందుకంటే హెడ్ లోనే మనకి స్పర్మ్ ది జెనెటిక్ మెటీరియల్ అనేది ఉంటుంది. అండ్ టేల్ అనేది స్పర్మ్ ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. సో అన్ని పీసెస్ కూడా బాగుండడం ఇంపార్టెంట్. అలా స్పర్మ్ మార్ఫాలజీ అంటే 100 స్పర్మ్స్లో మినిమం 4% స్పర్మ్స్ అనేది నార్మల్గా ఉండాలి.